విద్యా వారోత్సవాల్లో పాల్గొన్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అందించడానికి అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయాలి. దానికి సంబంధించి వివిధ ప్రాంతాలలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను సేకరించి ఈనాడు 1700 కోట్ల రూపాయల అభివృద్ధి ప్రణాళిక కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నా. విద్యాశాఖ అధికారులను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లతోని ఈ అధికారులందరినీ అభినందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, తెలంగాణ నేపథ్యం గురించి నాకంటే విద్యాశాఖకు సంబంధించిన మీకు ఎక్కువగా తెలుసు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం గురవుతున్న వివక్షను గుర్తించి 69 తొలి తెలంగాణ ఉద్యమం కావచ్చు, లేదా 2009 మలి తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీలు, వివిధ జిల్లాలలో ఉన్న యూనివర్సిటీలతో పాటు కళాశాలలు, విద్యార్థులు ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు ఉరికించిండ్రు. కాబట్టే ఈనాడు తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైంది. ఆ నిజమైన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మనం నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాం. ఇవాళ విద్యార్థులారా, విద్యార్థులు వాళ్ళ చదువులు, వాళ్ళ కళాశాలల సమస్యలనే కాదు, తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న వివక్ష కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, నియామకాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర రాజకీయ ప్రాతినిధ్యం కావచ్చు, ఎప్పుడైతే సమస్య వచ్చిందో ఈ సమస్యకు పరిష్కారం శాశ్వతంగా చూపించలేదో, ప్రతి సందర్భం తెలంగాణ సమాజానికి వచ్చిన సమస్యను తమ సమస్యగా భావించి ఈ ఉస్మానియా కాకతీయ విద్యార్థులు ఉద్యమం బాట వైపు నడిచిండ్రు. వాళ్ళ సామాజిక బాధ్యతను, వాళ్ళ యొక్క చైతన్యాన్ని ఈనాడు మనం గుర్తించి ఆయా యూనివర్సిటీల పునరుద్ధరణ చేయడమే కాకుండా అక్కడ అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులను ఏర్పాటు చెయ్యాలి అని మన ప్రభుత్వం కృత నిశ్చయంతో ఈరోజు కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తుంది. మిత్రులారా, మీకు అందరికీ తెలుసు, యూనివర్సిటీలను నిర్లక్ష్యం చేస్తే, విద్యను ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ సమాజం బలహీనపడుతుంది. ప్రపంచ దేశాల ముందు మనము ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటుతనానికి లోనయ్యి చివరికి మనము అచేతనావస్థకి చేరుకునే పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఈ తెలంగాణ సమాజంలో పేదలకు విద్యను, నాణ్యమైన విద్యను, సాంకేతిక నైపుణ్యాన్ని అందించడం మా ప్రభుత్వం ఒక గురుతర బాధ్యతగా భావించింది. డిసెంబర్ 7, 2023 నాడు ఇదే వేదిక మీద నుంచి ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రమాణము తీసుకొని తెలంగాణ ప్రాంతంలో ఉండే మారుమూల ప్రాంతాలు, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉండే నిరుపేదలకు, ఆదివాసులకు, దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు, మైనారిటీలకు, మహిళలకు ఒక విద్యను అందించాలి. ఈ విద్య ద్వారానే ఈ సమాజంలో మార్పు తీసుకురాగలుగుతామని భావించి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ శాఖను నా దగ్గరనే పెట్టుకొని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ అవసరమైన నిధులను, అనుమతులను మంజూరు చేస్తూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉన్నాం. ఇవాళ టీచర్లందరికీ తెలుసు, దాదాపుగా రిక్రూట్మెంట్ జరగక పెండింగ్ ఉంటే వచ్చిన ఎంబడే 11,000 పైగా టీచర్ల నియామకాల కోసం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 60 రోజులు తిరగక ముందే నోటిఫికేషన్ నుంచి నియామకాల వరకు ఇదే ఎల్పి స్టేడియంలో ఈ దేశంలోనే మొట్టమొదటిసారి ప్రశ్న పరీక్షలు నిర్వహించడం నుంచి నియామకాల వరకు దాదాపుగా 11,000 మంది టీచర్లను నియమించిన ప్రభుత్వం మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా. దాదాపుగా 20 సంవత్సరాలు మీకు ప్రమోషన్లు లేవు. ప్రమోషన్లు లేని టీచర్లు తమ జీవితంలో ఇక ఇదే హోదాలో, ఏ హోదాలో అయితే ప్రభుత్వం ఉద్యోగంలో చేరినరో రిటైర్మెంట్ కూడా అదే హోదాలో జరుగుద్దేమని నిరాశకు లోనవుతున్న సందర్భంలో 22,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది, మీ సమస్యల్ని పరిష్కరిస్తుంది అని చెప్పి
22,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, మీ బదిలీలు ఒక జటిలం. టీచర్లను ముట్టుకోవాలంటే అగ్గిని ముట్టుకున్నట్టే అని అందరూ భావిస్తారు. కలెక్టర్లను బదిలీ చేయడం అవలీలగా చేయొచ్చు, కానీ ఒక టీచర్ను బదిలీ చేయాలంటే అంత ఆషామాషి విషయం కాదు అని చెప్పి నాకు చాలామంది పెద్దలు సూచించారు. నేను ఒక్కటే మాట చెప్పిన, మనకు చిత్తశుద్ధి ఉండి మనం చేసే ప్రయత్నంలో అనుమానాలకు శశపిశలకు తావు లేకుండా బదిలీలు చేస్తే ఆ టీచర్లు కూడా మనల్ని అభినందిస్తారు, మనకు అండగా నిలబడతారు. ఎలాంటి వివాదాలు లేకుండానే ఈ బదిలీలను చెయ్యొచ్చు అని మా అధికారులను వెన్నుదట్టి టీచర్ల బదిలీలు 36,000 మంది టీచర్లను చిన్న వివాదం లేకుండా బదిలీలు చేసి మీరు అడిగిన దగ్గరికి మీకు అవకాశం ఇచ్చి పిల్లలకు చదువులు చెప్పే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఏ ఒక్క చిన్న వివాదం లేకుండా సహకరించిన టీచర్లందరికీ కూడా ఈరోజు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, కొన్ని వాస్తవాలను ఈరోజు మనం మాట్లాడుకోవాలి. ఈ వేదిక విద్యా వారోత్సవాల వేదిక. ఈ విద్యా వారోత్సవాలలో నీతి ఆయోగ్ మనల్ని ఏ విధంగా అభినందించిందో మా సెక్రటరీ గారు మీకు చెప్పడం జరిగింది. దేశంలోనే 4 అంశాలలో గత 3 సంవత్సరాలలో మనం సాధించిన విజయాలను కేంద్ర ప్రభుత్వం మనల్ని అభినందించింది. ఇది మా ప్రజాప్రతినిధుల ఒక్కరి వల్లనే సాధ్యమైందని నేను భావించడం లేదు. గ్రామీణ స్థాయిలో తండాలలో గూడాలలో సింగిల్ టీచర్ల నుంచి రాష్ట్ర స్థాయి వరకు విద్యాశాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి కృషి వల్లనే ఈరోజు భారతదేశంలో మనకు ఒక గొప్ప పేరు, ప్రథమ స్థానం వచ్చింది. అందుకోసం కూడా నీతి ఆయోగ్ అభినందించిన సందర్భంగా మా శాఖకు సంబంధించిన ప్రతి ఒక్కరిని విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా మిత్రులారా, కొన్ని సాంకేతికపరమైన అంశాలను మనం మాట్లాడుకోవాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ప్రభుత్వ పాఠశాలలు 27,000 పాఠశాలలు ఉన్నాయి. ఈ 27,000 పాఠశాలల్లో దాదాపుగా 19 లక్షల పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. మన టీచర్లు దాదాపుగా 1,05,000 మంది టీచర్లు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలనే నిబంధన ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో 17 మంది విద్యార్థులకు ఒక టీచర్ను నియమించడం ద్వారా ఈరోజు నాణ్యమైన విద్యను పేదలకు అందించాలనే లక్ష్యం దిశగా ఈరోజు మనం పని చేస్తున్నాం. అయితే ఇది సరిపోతుందా? మరి మనం ఎవరితోని పోటీ పడాలి, సమాజంలో ఏ విధంగా ఈ విద్యార్థులను తీర్చిదిద్దాలి అనేది ఈరోజు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ప్రభుత్వంలో 27,000 పాఠశాలలు ఉంటే 19 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు, 1,05,000 మంది టీచర్లు ఉన్నారు. అదే ప్రైవేట్ స్కూల్స్ 12,000 స్కూల్స్ ప్రైవేట్లో ఉంటే 38 లక్షల మంది విద్యార్థులు ఈరోజు ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్నారు. నా విజ్ఞప్తి ఒక్కటే మా ప్రభుత్వ టీచర్లకు, మా కుటుంబ సభ్యులకు, మిమ్మల్ని మేము వేరుగా చూడట్లేదు, మా కుటుంబంలో ఒకరిగా నేను మిమ్మల్ని చూస్తున్నా. ఈనాడు ప్రైవేటు పాఠశాలల్లో ఉన్న గొప్పతనం ఏంది, మనలో ఉన్న బలహీనత ఏంది? మన బలహీనతలు మనం గుర్తించుకోవాలి, మన బలహీనతలు మనం పరిష్కరించుకోవాలి, మన సమస్యల్ని మనం అధిగమించాలి. ఈనాడు ప్రైవేట్ సెక్టర్లో ఉండే కళాశాలల కంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పాఠశాలలు అద్భుతమైన విద్యను అందిస్తున్నాయని, ఈ దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలబడాలనేది నా ఆకాంక్ష. మరి దానికి కావాల్సిన నిధులను 26,674 కోట్లు 8.22% రాష్ట్ర బడ్జెట్లో విద్యాశాఖకు నిధులను కేటాయించడం ద్వారా ఏమాత్రం నిధుల లోపం లేకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా వీటిని పెంచుకుంటూ వెళ్తాం. మా అక్నూరు మురళీ గారు సలహా చెప్పిండ్రు, వారు నివేదిక ఇచ్చిండ్రు, విద్యాశాఖకు 15% నిధులను కేటాయించాలి అని. కానీ ఒక్క రోజులో మనము 15% కేటాయించలేము. ఇతర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం భుజాల మీద ఉన్నాయి. అందుకే పోయిన సంవత్సరానికంటే ఈ సంవత్సరం పెంచినాం, వచ్చే సంవత్సరం ఇంతకంటే అధికంగా ఇస్తాం.
15% విద్యాశాఖకు నిధులు కేటాయించే వరకు ప్రతి సంవత్సరం కొంతగా పెంచుకుంటూ వెళ్ళి విద్యాశాఖకు మొట్టమొదటి ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. తప్పకుండా ఆ శాఖను కాపాడే విధంగా ఈరోజు మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇదే కాదు, మీకందరికీ తెలుసు, టీవీలలో పేపర్లలో చూస్తుంటారు, మా మంత్రులు మా ఐఏఎస్ ఆఫీసర్లు విదేశీ పర్యటనలకు వెళ్తుంటారు, విదేశాలలో జరిగిన అభివృద్ధిని చూస్తుంటారు, అక్కడ పరిపాలనను పర్యవేక్షిస్తుంటారు, అక్కడ ఏ రకమైన మెలకువలతో పరిపాలన అందిస్తుండ్రో మా ఐఏఎస్లు ఐపీఎస్లు లేకపోతే మా మంత్రులు పర్యటనకు వెళ్తారు. నేను ఆలోచన చేసిన, నేను కూడా ముఖ్యమంత్రిగా చాలా దేశాలు చూసిన, ఆ దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ పాఠశాలలో ఉన్న విషయాలను నేను కనుక్కున్నా. ఆలోచన చేసి మా విద్యాశాఖకు సూచన చేసిన, మనం ఎందుకు భవిష్యత్ తరాలను దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉందన్నప్పుడు ఆ టీచర్లను కూడా విదేశాలలో ఉన్న నాణ్యమైన విద్యను పరిశీలించడానికి మనం ఎందుకు పంపించకూడదు అని ఆలోచన చేసి ఈ సంవత్సరం ఫిన్లాండ్ దేశానికి 25 మంది టీచర్లను విదేశాలలో ఉన్న నాణ్యమైన విద్యను పరిశీలించడానికి ఈరోజు మన ప్రభుత్వ టీచర్లను పంపించడం జరిగింది. అదేవిధంగా వియత్నాంకి, జపాన్కి, సింగపూర్కి వీళ్ళందరినీ టీచర్లను సెలెక్ట్ చేసి ఇతర దేశాలలో ఉన్న నాణ్యమైన విద్యను, సాంకేతిక నైపుణ్యాన్ని పరిశీలించడానికి ఈరోజు మన టీచర్లను పంపిస్తున్నాం. నేను ఫిన్లాండ్ దేశానికి వెళ్ళి అక్కడ విద్యా విధానాన్ని పరిశీలించి వచ్చిన మన టీచర్లను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉండే 1,05,000 మంది టీచర్లకు నా సూచన, నా విజ్ఞప్తి, మా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. బెస్ట్ పర్ఫామ్ చేసిన టీచర్లను సెలెక్ట్ చేయండి. ప్రతి సంవత్సరం అవసరమైతే 500 మంది టీచర్లనైనా విదేశాలకు పంపించి అక్కడ విద్యను పరిశీలించి అక్కడ ఉన్న నైపుణ్యాన్ని మన పాఠశాలల్లో ప్రవేశపెట్టి మన ప్రభుత్వ పాఠశాలల్లో మన పిల్లలకు నాణ్యమైన విద్యను, సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయండి. ఏ టీచర్లు అయితే పిల్లల పట్ల ప్రేమతో, ఏ టీచర్లు పిల్లల నైపుణ్యాన్ని పెంపొందిస్తారో, ఏ టీచర్లు పిల్లలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తిస్తారో, అది క్రీడలలో కావచ్చు, చదువులో కావచ్చు, వివిధ సబ్జెక్టుల్లో కావచ్చు, అలాంటి టీచర్లను అభినందించే బాధ్యత మా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు, అదేవిధంగా డిసెంబర్ 9 తెలంగాణ తల్లి జన్మదినోత్సవం సందర్భంగా ఆయా టీచర్లను ప్రభుత్వం అధికారికంగా సన్మానించి వాళ్ళను ఒక తామరపత్రం ఇవ్వడం ద్వారా వాళ్ళను భుజము తట్టి మీరు రాష్ట్ర నిర్మాణంలో, తెలంగాణ పునర్నిర్మాణంలో మీ భాగస్వామ్యాన్ని ఈ ప్రభుత్వం గుర్తిస్తుంది, ఈ ప్రభుత్వం అభినందిస్తుంది అని నిర్ణయం తీసుకోవాలి. దానికి సంబంధించిన అంశాలను కూడా ఈనాడు మన అధికారులు ఆదేశాలు ఇస్తున్నా, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయండి. అదేవిధంగా మన విద్యాశాఖలో ఉన్న విధానం 20 ఏళ్ళలో, 30 ఏళ్ళలో, 40 ఏళ్ళ క్రితం తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయి. ఈరోజు ప్రపంచంలో వేగంగా విద్య మారుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, సాంకేతిక నైపుణ్యం పెరిగింది, సిలబస్ మారిపోతుంది. ఇంకా మనం ఎప్పుడో పాత తరాలు చదువుకోవాల్సిన సిలబస్ చదువుకునే పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మారింది. తెలంగాణ కూడా ఒక నూతన ఎడ్యుకేషన్ పాలసీ ఉండాలి. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని మిగతా రాష్ట్రాలు నకలు కొట్టే విధంగా ఒక అద్భుతంగా తీర్చిదిద్దండి అని చెప్పి పెద్దలు కేశవరావు గారి నేతృత్వంలో వివిధ విద్యా నైపుణ్యం ఉన్న వాళ్ళను ఈరోజు అందులో సభ్యులుగా పెట్టి మనం నిర్ణయం తీసుకున్నాం. ఇందులో భాగంగానే విద్యా కమిషన్ ఇచ్చిన సూచన మేరకు ప్రభుత్వంలో నర్సరీ నుంచి ఎల్కేజీ, యూకేజీ వరకు మనం విద్య ఎప్పుడు అందించలేదు. మొదటి తరగతి నుంచి 5 సంవత్సరాల పైబడ్డ తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో చేరండి అని అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలో ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిన పేదోళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం కష్టమవుతుంది. అందుకే ఈ విద్యా సంవత్సరం నుంచి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ఇప్పటి వరకు 10th ఉండి ఇంటర్మీడియట్ సపరేట్గా ఉన్నది. ఇవాళ దానివల్ల 10th పాస్ అయినాక చాలామంది విద్యార్థులు డ్రాప్ అవుట్ జరుగుతున్నది, విద్యకు దూరం అవుతున్నారు. పేదరికం కావచ్చు, తల్లిదండ్రులు జూనియర్ కాలేజీకి పంపాలంటే ఎక్కడికో పంపించడం వల్ల కావచ్చు, లేకపోతే ఆడపిల్లల్ని దూరంగా పంపలేకనో వివిధ కారణాల చేత ఇంటర్మీడియట్కు 10th పాస్ అయిన వాళ్ళు
డ్రాప్అవుట్స్ అధికంగా కనిపిస్తున్నారు. విద్యాశాఖ గుర్తించి ఈరోజు విద్యా కమిషన్ గుర్తించి మాకు సూచన చేశారు. అందుకే ఇవాళ ఈ నగరంలో ఈరోజు మనం ప్రారంభించుకోబోయే ఈ ఎడ్యుకేషన్ హబ్స్ ఈరోజు నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ప్రతి పేదవాడికి విద్యను అందించడమే కాదు, ఆకలితోని పాఠశాలకు చదువు మీద దృష్టి పెట్టలేరు. వాళ్ళ తల్లిదండ్రులు కార్మికులు అయి ఉండొచ్చు, సినిమా కార్మికులు అయి ఉండొచ్చు, వివిధ కంపెనీలలో పనిచేసే వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా ఉపాధి కూలీలు అయి ఉండొచ్చు. వాళ్ళు ఉదయం లేచి కూలీ పనికి పోతే పిల్లలకు నాష్ట పెట్టే పరిస్థితి, మధ్యాహ్న భోజనం పెట్టలేని పరిస్థితులు ఆ పేదోళ్లకు ఉండొచ్చు. అందుకే ఈరోజు తల్లిదండ్రులు పిల్లల్ని తయారు చేసి స్కూలుకు పంపిస్తే స్కూల్లోనే అద్భుతమైన ప్రోటీన్తో కూడుకున్న బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి, మధ్యాహ్నం ఒక మంచి లంచ్ ఇవ్వాలి, వాళ్లకు మటన్ చికెన్ గుడ్డుతో పాటు ఫిష్ కూడా పెట్టాలి అని ఈనాడు ఒక నాణ్యమైన భోజనాన్ని పేదలకు ఈరోజు పేద పిల్లలకు అందించాలి. ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడి లాంటిది. ఈ అమ్మ ఒడిలో ఆకలితో ఏ బిడ్డ ఉండకూడదు అని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా మదర్ డైరీకి విజయ డైరీ వాళ్ళకి చెప్పినాం, పిల్లలకు ఒకరోజు పాలు, రెండవ రోజు రాగి జావా స్కూళ్ళలో ఇవ్వాలి. బలవర్ధకమైన పోషక ఆహారం పేద పిల్లలకు అందించడం ద్వారా బలమైన తెలంగాణను, నాణ్యమైన విద్యను అందించే తెలంగాణను ఈరోజు మనం ముందుకు తీసుకువెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాం. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఇది అమలు చేయబోతున్నాం. బ్రేక్ఫాస్ట్ విషయంలో ఎక్స్పెరిమెంట్గా పైలట్ ప్రాజెక్టుగా నేను ప్రాతినిధ్యం వహించే కొడంగల్ నియోజకవర్గంలో హరే రామ హరే కృష్ణ సంస్థ నుంచి అమలు చేస్తే అద్భుతమైన ఫలితాలను సాధించినాం. ఇవాళ ఇక్కడ స్టాల్ పెట్టినరు, అక్కడ పోతే నాకే తినాలనిపించేంత నాణ్యమైన భోజనం అక్కడ బ్రేక్ఫాస్ట్ కనిపించింది. నేను దామోదర్ రాజనరసింహ గారు కొడంగల్లో వెళ్ళి వాళ్ళ కిచెన్ పరిశీలించినాం. 5 స్టార్ హోటల్స్ కంటే అత్యంత శుభ్రంగా ఈరోజు వాళ్ళు వంటలు తయారు చేసి పిల్లలకు అందుబాటులో తీసుకొస్తున్నారు. అందుకే మిత్రులారా, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లల్ని అనాథలుగా మేము చూడదలుచుకోలే. ఆ పిల్లలంటే మా పిల్లలు. ఒక తల్లికో తండ్రికో ఉండే ఒక ప్రేమ ఏ విధంగా ఉంటుందో ఈ ప్రభుత్వం కూడా ఆ పిల్లల యొక్క బాధ్యత వాళ్ళ తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా తీసుకుంటారో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే జాగ్రత్తతోని అదే విధంగా వాళ్ళను ముందుకు తీసుకువెళ్ళాలి, చదివించాలని నిర్ణయం తీసుకున్నాం. మీకందరికీ తెలుసు, 16 సంవత్సరాలు ఈ పేద పిల్లల కాస్మెటిక్ ఛార్జీలు ₹1 పెంచలే, 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం. డైట్ ఛార్జెస్ 10 ఏళ్ళ తర్వాత 40% పెంచినాం. అంటే పేదల విద్య పట్ల పెట్టే పెట్టుబడి ఖర్చు కాదు, భవిష్యత్ తరాల పెట్టుబడి. తెలంగాణ పునర్నిర్మాణంలో వీళ్ళందరినీ భాగస్వాములను చెయ్యాలి. రేపటి తెలంగాణ ఈ ప్రభుత్వ పాఠశాల తరగతి గదుల్లోనే ఈరోజు తయారు అవ్వాలి అని ఈ ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే మిత్రులారా, విద్యాశాఖ మీద పెట్టే ఏ రూపాయిని మేము ఖర్చుగా భావించడం లేదు, బాధ్యతగా భావిస్తున్నాం, భవిష్యత్ తరాల పెట్టుబడిగా భావిస్తున్నాం. అందుకే ఈరోజు మేము తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలో మా టీచర్ల సహకారం కావాలి, మా వేదిక మీద ఉన్న వైస్ ఛాన్సలర్ల సహకారం కావాలి. ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, శాతవాహన యూనివర్సిటీ కావచ్చు, పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు, ఆయా యూనివర్సిటీలలో నిధులను మంజూరు చేసి అక్కడ సాంకేతికపరమైన అంశాలనే కాకుండా మౌలిక వసతుల కోసం ఈరోజు వందలాది వేలాది కోట్ల రూపాయలను మనం ఖర్చు పెడుతున్నాం. ఇదే కాదు, ఎస్సీలు వేరు, బీసీలు వేరు, మైనారిటీలు వేరు, ఎస్టీలు వేరుగా వేరే వేరే రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదువుకుంటుంటే ఈ కుల వివక్ష ఇంకెంతకాలం కొనసాగుతుంది? ఉన్నత వర్గాలు ఇంకొక దగ్గర చదువుకోవడం ద్వారా కుల వివక్ష శాశ్వతంగా మనమే తరగతి గదుల్లో పరోక్షంగా అమలు చేస్తున్నామని గుర్తించి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 100 నియోజకవర్గాలలో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను మంజూరు చేసి ప్రతి స్కూల్లో 2600 మంది విద్యార్థులకు అదేవిధంగా 25 ఎకరాలలో 200 కోట్ల రూపాయలు ప్రతి ఒక్క పాఠశాలలో 20,000 కోట్ల రూపాయలతో ఈరోజు పనులను ప్రారంభించుకున్నాం. నా లక్ష్యం ఒక్కటే, నా కోరిక ఒక్కటే, నా స్వప్నం ఒక్కటే, ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న పేదోళ్ళ బిడ్డలు
దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, ఆదివాసులు కావచ్చు, బలహీన వర్గాలు కావచ్చు, మైనారిటీల బిడ్డలు కావచ్చు, ధైర్యంగా గుండె మీద చేసుకొని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్లో నేను చదువుకున్నా, నేను డాక్టర్నైనా, నేను లాయర్నైనా, నేను ఇంజనీర్నైనా, నేను సైంటిస్ట్నైనా, నేను ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్నైనా, నేను ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతా అని ధైర్యంగా చెప్పగలిగిన పరిస్థితులు ఆ పేద కుటుంబాలకు రావాలి. వాళ్ళే ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలనేదే నా స్వప్నం. ఇవాళ ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు 90% ఎవరైనా ఉండొచ్చు, కేశవరావు గారు ఉండొచ్చు, చక్రపాణి గారు ఉండొచ్చు, లేదా ఈ వేదిక మీద ఉన్న పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, ఎవరినైనా తీసుకోండి, నాతో సహా ఎక్కడ చదువుకున్నామయ్యా? మేము ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాం. ఆనాటి ప్రభుత్వం ఈ విద్యను మాకు అందుబాటులో తేకపోతే ఎక్కడో నల్లమల్ల అడవుల్లో ఉన్న మారుమూల గ్రామంలో పుట్టిన నేను, వ్యవసాయ కుటుంబంలో నుంచి వచ్చిన నేను, ప్రభుత్వమే విద్యను అందించకపోయినుంటే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యుండేవాడినా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ఈ ప్రభుత్వ పాఠశాలలు అనాథ శరణాలయాలు కావు. ఈ ప్రభుత్వ పాఠశాలలు దేశ భవిష్యత్తుకు నిర్మాణం చేసే ఒక విద్యా వేదికలు. ఈ వేదికలను గౌరవించాల్సిన బాధ్యత, కాపాడాల్సిన బాధ్యత, పునరుద్ధరించాల్సిన బాధ్యత, అవసరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. అది కఠినమైన నిర్ణయమైనా సరే వెనుకడుగు వేయకుండా నిర్ణయం తీసుకొని అమలు చేసే బాధ్యత నా సహచార మంత్రివర్గ సభ్యులు. ఏదున్నా సంఘాలతో మాట్లాడతాం, సహచరులతో మాట్లాడతాం, టీచర్లతో మాట్లాడతాం, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడతాం. ఏదేమైనా ఈ పాఠశాలలు ఆ పేదల పిల్లల కోసం నడుపుతున్న పాఠశాలలు. నేను ఈ వేదిక మీద ఉన్న సవినయంగానే మనవి చేయదలుచుకున్నా. ఈ పాఠశాలలు టీచర్ల కోసం కాదు, ఈ పాఠశాలలు రాజకీయ నాయకుల కోసం కాదు, ఈ పాఠశాలలు ఐఏఎస్ల ఐపీఎస్ల కోసం కాదు. ఈ పాఠశాలలు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న అత్యంత నిరుపేదలైన పేదల విద్యార్థుల కోసం ఈ పాఠశాలలు నిర్వహిస్తున్నాం. వాళ్ళ సంక్షేమం కోసమే ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. వాళ్ళకు మేలు జరిగే ఏ విషయమైనా ఈ ప్రభుత్వం వెనుకడుగు వెయ్యకుండా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటాం. నిన్న మొన్న మేము వరుసగా తెలంగాణ విద్యార్థులకు కిట్లు ఇవ్వాలని 9 వస్తువులు, వాళ్ళకి షూ కావచ్చు, వాళ్ళకి బట్టలు కావచ్చు, వాళ్ళ ట్రాక్ సూట్ కావచ్చు, వాళ్ళకి చదువుకు అవసరమైన అన్ని తినే భోజనాల ప్లేట్ల నుంచి ప్రతి ఒక్కటి నాణ్యమైనది ఇవ్వాలి అని నేనే స్వయంగా కూర్చొని వాళ్ళు కప్పుకునే బ్లాంకెట్ల నుంచి వాళ్ళు తూడ్చుకునే టవల్ వరకు నాణ్యతను నేనే పరిశీలించి స్వయంగా శాంపిల్స్ తెప్పించి పిల్లలకిచ్చే బూట్ల నుంచి సాక్స్ వరకు, బట్టల నుంచి దుప్పట్ల వరకు, పడుకునే ప్రతి చెద్దరి వరకు, జంప్కాన వరకు నేనే స్వయంగా నాణ్యతను పరిశీలించిన. ప్రతి ఒక్కరికి చేరాలనేదే నా ఉద్దేశం. వాళ్ళకు పాఠ్య పుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలు, వాళ్ళు చేసుకోవాల్సిన హోంవర్క్ సంబంధించిన నోట్బుక్స్ నుంచి ప్రతిదీ సరైన సమయంలో చేరాలి. సగం పాఠశాల పూర్తయినాక రెండో డ్రెస్ ఇస్తామంటే మన ప్రయోజనమా? ఒక్క డ్రెస్సుతో పిల్లలు బడికి వెళ్ళగలుగుతారా? అందుకే పాఠశాల మొదటి రోజే ఒక జత ఇవ్వాలి, నెలాఖరు వరకు ఇంకొక జత ఇవ్వాలి అని గతంలో డిసెంబర్ జనవరికి పోయేది. సగం అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చినా ఒకటే, ఇయ్యకున్నా ఒకటే పరిస్థితి ఉండే. అందుకే ఈనాడు సవ్యసాచ్ ఘోష్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారిని ప్రత్యేకంగా నియమించి అధికారులందరితోని, వివిధ శాఖలకు సంబంధించిన సెక్రటరీలు అందరితోని సమన్వయం చేసుకొని ఈరోజు నాణ్యమైన వస్తువులను పిల్లలకు ఒక ఎడ్యుకేషన్ కిట్ ఇవ్వాలని, ఒక మంచి బ్యాగ్లో పెట్టి వాళ్ళందరికీ ఇవ్వాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దానికోసం దాదాపుగా 1,000 కోట్ల రూపాయలను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. మిత్రులారా, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు, వివిధ పాఠశాలల్లో ఉండే టీచర్లకు నా విజ్ఞప్తి ఒకటే: మీ పిల్లలకు కిట్టు రాకపోయినా, వచ్చిన కిట్టులో నాణ్యత లేకపోయినా, ఎందులోనే లోపం ఉంటే తక్షణమే నా దృష్టికి తీసుకురండి. ఆ లోకల్ ఉండే ఎమ్మెల్యే కానీ, ఇన్ఛార్జ్ మంత్రులకు కానీ మీరు చెప్పండి. ఎవరైనా నాణ్యత లేని వస్తువులను సరఫరా చేస్తే ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయడమే కాకుండా క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో బొక్కలో తోసే బాధ్యత నేను తీసుకుంటా. విద్యార్థులకు నాణ్యమైన వస్తువులను అందించాల్సిన బాధ్యత
ఈరోజు మన అందరి మీద ఉన్నది. అందుకే మిత్రులారా, ఈ రిఫార్మ్స్ తెచ్చే క్రమంలో కొన్ని ఒడిదుడుకులు, కొన్ని అడ్డంకులు వస్తాయి. వాటిని అధిగమించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇవాళ మనం అమలు చేస్తున్న పథకాలు వినియోగదారులకు సంక్షేమం చేరాల్సిన వాళ్ళ కోసం, వివిధ సంస్థలకు వ్యాపారం ఇవ్వడానికి కాదు. ఈరోజు ఆ పేద పిల్లల కోసం తీసుకుంటున్న నిర్ణయాలు వాళ్లకు ప్రయోజనం చేకూరే విధంగా ఈరోజు ఉండాలన్నదే మా ఆలోచన. అందుకే మిత్రులారా, ఈ విద్యా వారోత్సవాలలో ప్రధానంగా కోర్ అర్బన్ రీజియన్, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఈరోజు దాదాపుగా మనం 1700 కోట్ల రూపాయలతోని నాణ్యమైన విద్యను అందించడానికి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ఒక బెస్ట్ క్వాలిటీ ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలతోని కాంపీట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. రేపటి భవిష్యత్తులో ఇవాళ ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చినప్పుడు మనం చూస్తున్నాం, చైనా బ్యాచ్ అని, ఆ బ్యాచ్ అని, ఈ బ్యాచ్ అని ఫుల్ పేజీల యాడ్స్ వచ్చినాయి. రేపు భవిష్యత్తులో నేను కనే స్వప్నం ఒక్కటే, ఆ రాష్ట్రంలో ఉండే 100% మార్కులు వచ్చే విద్యార్థులు నా ఈ పాఠశాలల్లో నుంచి రావాలి, నా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళ నుంచి రావాలి. మా టీచర్లలో ఉన్నదా నైపుణ్యానికంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో, ప్రైవేట్ కాలేజీ టీచర్లలో అంతకంటే ఎక్కువ నైపుణ్యం ఉన్నదా నేను చూడదలుచుకున్నా. వాళ్ళకు కల్పించే ప్రతి వసతులు నా ప్రభుత్వంలో పనిచేసే మా శాఖలోని ఉద్యోగులకు నేను కల్పించదలుచుకున్నా. 1వ తారీఖు నాడు మీకు జీతభత్యాలు ఇవ్వడమే కాదు, మీకు మౌలిక వసతులను అందించే బాధ్యత నాది. చాలా పాఠశాలల్లో గంట కొట్టేవాళ్ళు లేరు, బడి ఊడ్చేవాళ్ళు లేరు, లేకపోతే మంచినీళ్ళు అందించే వాళ్ళు లేరు. నాకు తెలుసు. ఈ అన్ని సమస్యల్ని కూడా మనం పరిష్కరించుకుందాం. దయచేసి మిత్రులారా, ఇక్కడ ఉండే టీచర్లకు, ఇక్కడికి వచ్చినా రాకపోయినా 1,05,000 మా టీచర్లకు నా విజ్ఞప్తి ఒక్కటే, ఇది బరువు కాదు, ఇది బాధ్యత, ఇది ఉద్యోగం కాదు, ఇది ఒక భావోద్వేగం. ఈరోజు ఈ భావోద్వేగం తెలంగాణ పునర్నిర్మాణంలో మనం భాగస్వాములను కావాలి. ఈరోజు ఏ శాఖ, ఏ ప్రభుత్వ ఉద్యోగి కొంత పని చేసినా చేయకపోయినా వచ్చే నష్టం కొంతనే. కానీ ఒక టీచర్ పిల్లలకు విద్య నేర్పకపోతే, పేదవాడి విద్యకు దూరమైతే ఆ కుటుంబం శాశ్వతంగా నష్టపోతుంది, కష్టపడుతుంది. ఇవాళ 19 లక్షల మంది పిల్లల కుటుంబాలు, 19 లక్షల మంది కుటుంబాల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఈరోజు ఎవరైనా ప్రభుత్వ పాఠశాలకు వస్తుంది అంటే ఉపాధి హామీ కూలికి పోయేవాళ్ళు, కార్మికులు, రిక్షా కార్మికులు, ఆటో కార్మికులు, లేకపోతే దినసరి కూలీ చేసి బతికే వాళ్ళు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం నింపుతుంది. పేద తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడాలి అనంటే మా టీచర్లు కష్టపడాలి, మా టీచర్లు సమయానికంటే 1 గంట అధికంగా పని చేయండి. ఈరోజు మనము మన పిల్లల పట్ల చూపిస్తున్న శ్రద్ధలో 50% ఈ పేద విద్యార్థుల పట్ల మనం చూపించాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఎల్బీ స్టేడియంలో పెట్టి రాష్ట్రానికే కాదు దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా తెలంగాణ విద్యాశాఖను, తెలంగాణ విద్యా విధానాన్ని మనం అభివృద్ధి పదం వైపు నడిపిద్దాం. మీకందరికి అండగా నేను ఉంటా. ఈ శాఖను స్వయంగా నేనే పర్యవేక్షిస్తా. కొంతమంది విద్యాశాఖకు మంత్రి లేడని బుర్రలేని మాటలు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, మా అధికారులకు, మీడియా మిత్రులకు కూడా నేను సూచన చేస్తున్నా, సమీక్ష చేస్తున్నప్పుడు నన్ను విద్యాశాఖ మంత్రిగానే చూడండి. యూనివర్సిటీ అధ్యాపకులకు, వైస్ ఛాన్సలర్తో సహా, టీచర్లతో సహా అందరితోని ఎన్నిసార్లు సమీక్షలో నేను కూర్చున్నానో ఒకసారి లెక్క తీయండి. ముఖ్యమంత్రిగా కాదు, విద్యాశాఖ మంత్రిగా ఒక పేదవాడి ఆలోచన ఎట్లుంటుందో, గ్రామీణ ప్రాంతాలలో ఈ పేద ఎంత మార్పు తీసుకొస్తుందో ఆ మార్పుని కల్లారా చూసిన వాడిగా, అనుభవం ఉన్నవాడిగా ఈరోజు ఈ శాఖను నా దగ్గర పెట్టుకున్నా. విద్యాశాఖను ఎవరు పెద్దగా తీసుకోవాలనుకోరు. అందులో ఉండే సమస్యలు, చిక్కుముళ్లకు భయపడి దూరంగా ఉంటారు. కానీ నేనే ప్రత్యేకంగా కావాలి అని ఆ శాఖను నా దగ్గర పెట్టుకున్నా. ముఖ్యమంత్రిగా నేను రెవెన్యూ పెట్టుకోవచ్చు, ఫైనాన్స్ పెట్టుకోవచ్చు, ఎనర్జీ పెట్టుకోవచ్చు, ఇరిగేషన్ పెట్టుకోవచ్చు, ఏ శాఖ అయినా నేను పెట్టుకోవచ్చు. కానీ ఆ శాఖలన్నీ మా మిత్రులకు, ఐటీ అండ్ ఇండస్ట్రీతో సహా వివిధ మిత్రులకు ఆ శాఖలను కేటాయించి విద్యాశాఖ నా దగ్గర పెట్టుకున్న. తెలంగాణ ఉద్యమం నుంచి, మొదటి ఉద్యమం నుంచి ఈనాడు తెలంగాణ సాధన వరకు విద్యార్థులను గమనించిన ఒక టీచర్ కేశవరావు గారిని అడ్వైజర్ కింద పెట్టుకొని ఈరోజు ఈ శాఖను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం.
అక్నూర్ మురళీ గారు అత్యంత పేదరికం నుంచి ఐఏఎస్కు ఎన్నికైన ఒక గొప్ప చదువుకున్న పేదల పట్ల ఒక కమిట్మెంట్ ఉన్న అక్నూర్ మురళీ గారిని ఈరోజు విద్యాశాఖ కమిషన్ చైర్పర్సన్గా మనం నిర్ణయం తీసుకున్నాం. ఇవన్నీ కూడా ఒక మంచి విద్యను అందించాలి, బాధ్యత కలిగిన పౌరులను తెలంగాణ నుంచి దేశానికి అందించాలన్నదే నా ఆలోచన. మిత్రులారా, మీరందరూ దీనికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు కదా? ఈ కళని స్వప్నాన్ని నెరవేర్చడానికి మీరందరూ సిద్ధమే కదా? సిద్ధం అనుకున్న వాళ్ళందరూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి వేదిక మీద ఉన్న వాళ్ళకే కాదు, రాష్ట్రంలో అందరి టీచర్లకు సందేశాన్ని ఈ వేదిక మీద నుంచి పంపించాలి. వచ్చే సంవత్సరానికి ఇంకా అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించుకుందాము. తొందరలోనే ఇంకా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. భవ్యమైన తెలంగాణ, నిత్య నవ్యమైన తెలంగాణ తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందని చెప్పిన ఆనరబుల్ సీఎం గారికి ధన్యవాదాలతో బి పావని, పారా ఒలింపియన్. గచ్చిబౌలి స్టేడియంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17 వరకు విద్యా వారోత్సవాలు నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్న ఈ విద్యా వారోత్సవాల్లో ఆ సభకు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సభను ఉద్దేశించి తెలంగాణ ప్రభుత్వం చేయదలిచినటువంటి కార్యక్రమాల గురించి ఇప్పటి వరకు కూడా వివరించడం మనం చూసాం.